హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల 25, 2025 అనగా గురువారం. మరి గురువారం మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి అయితే మాత్రం 10,400 బస్తాలు దిగుమతులు వచ్చాయి బయట ఊర్ల నుంచి. అలాగే మన మార్కెట్ యార్డులో శాంపిల్స్ చాలా తక్కువ పెట్టారు, ఎందుకంటే రేపు ఒక్కరోజు యార్డు, మళ్ళీ శనివారం ఆదివారం సెలవు, మళ్ళీ నెక్స్ట్ వారంలో కూడాను సోమవారం ఒక్కరోజే యార్డు, మంగళవారము బుధవారం కూడా సెలవు ఇస్తారని చెప్పారు. నేను కొంతమంది అయితే సోమవారం మంగళవారం యార్డు ఉండేది, శుక్రవారం ఉండేది, మధ్యలో 2 రోజులు ఉండదని కొందరు చెప్పారు. కొందరైతే లేదన్నా సోమవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, మిగతా 2 రోజులు ముందుకంటే ముఠా వాళ్ళు మామూలుకి కోసం తిరగాలి కదా, వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా సెలవులు కావాలంటే 2 రోజులు సెలవు ఇస్తారని చెప్పడం జరిగింది. ఏదైనా రేపు వారంలో కూడా కొద్దిగా కష్టం, ఈ వారంలో రేపు ఒక్కరోజు యార్డు. ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి, క్వాలిటీలు తక్కువ పెట్టారు. క్వాలిటీ ఏడో ఒక చోట మంచి క్వాలిటీ ఉంటే బాగానే జరుగుతుంది, లేదంటే మాత్రం తక్కువలో జరుగుతుంది. వీడియో లాస్ట్ దా చూడండి. మొన్న తేజ మిర్చి 3 సంవత్సరాల కిందటివి, అంటే 3 సంవత్సరాలు ఉన్నట్లు బిఎఫ్లు అంటారు అనమాట, సిఎఫ్ అంటారు. 2 సంవత్సరాల కిందటి బిఎఫ్ అంటారు. 1 సంవత్సరం అంటే ఇంక ఈ ఏడాది లెక్క వస్తుంది. అయితే 3 ఏళ్ళ కిందటివి సిఎఫ్లు ఎల్లో టైప్ అయిపోయి 165 రూపాయలు వేసారని నేను వీడియో పెట్టాను. ఆ వీడియోని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తేజ 16,500 అని పెట్టాను కదా పైన, అది పెట్టి యార్డ్లో వాళ్ళకి పంపించారు. వాళ్ళేమో యార్డర్ అబ్బాయి ఈ రేట్ వేసారని చెప్పి అడగడం జరిగింది. లేదండి, ఆ వీడియో మొత్తం చూడండి. వీడియో చూడరు రైతులు, వీడియో చూసి అర్థం చేసుకుంటే ఎప్పుడో బాగుంటుంది అబ్బాయి, నువ్వు పైన ఏం పెట్టావు అదే చూస్తారు, నువ్వు అట్ట పెట్టబాక అని చెప్పి అడగడం జరిగింది. అయితే వాళ్ళకి చూపించా, వాళ్ళకి అర్థమైంది బాగానే, ఎందుకంటే 3 సంవత్సరాల కిందట తేజాలు ఎల్లో టైప్ అయిపోయినాయి, కలర్ మారిపోయినాయి, కలర్ చేంజ్ వచ్చి ఎల్లో టైప్ అయిపోయినాయి. అవేమో ఎల్లోల కింద వాళ్ళైతే 165 రూపాయలు వేసుకున్నారని వివరంగా వీడియోలు చెప్పాను. కానీ అలా ఎవరు చూడరు, అలా చూసి అర్థం చేసుకుంటే బాగున్నాయి. ఏదైనా నేను వివరంగా చెప్తాను, వీడియో లాస్ట్గా చూడండి, అర్థం చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే మాత్రం. అలాగే ఈరోజు మన మార్కెట్ యార్డ్లోనన్నా చాలా చాలా తక్కువ క్వాలిటీ పెట్టున్నారు. ఏదైనా కానీ ఈ క్రాసింగ్లు బిఎఫ్లు పాతవి ఇలాంటివే పెట్టారు. 2043లు ఈ సంవత్సరాన్ని కానీ లాస్ట్ క్వాలిటీ అంటే పోయిన సంవత్సరం లాగా ఉన్నాయండి. కనీసం 12,000 13,000 అమ్మదామని రైతులు అడిగినా కానీ 100కి 110కి అడుగుతున్నారు. ఏందన్నా నేను చెప్తే మరి అంతేనమ్మా, మరి మాకు ఆర్డర్ అంతవరకే ఉంది, 100 110. వేరే చోట బెస్ట్లు పెట్టారు, ఎవరు అడగలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితి బళ్ళు తిరగ రవాణా ఉండదు, కొద్ది మార్కెట్ స్లోగా ఉంది. ఏదైనా కానీ ఏ క్వాలిటీ విషయానికి వచ్చారు కూడా నీకు ఇవాళ. నెక్స్ట్ అలాగే ఇవాళ 26 చూసా 125, 30, 35 రూపాయల రేంజ్ కనబడి, అంతకన్నా పై రేంజ్లో ఎక్కడ కూడా 26 అయితే కనబడలా. సార్కు చూసా 130, 35 రూపాయలు సార్కులు జరుగుతున్నాయి. నేనైతే 13,000 వేసిన సార్కులు వీడియో కూడా తీశానండి. 130 రూపాయలు సార్కులు వేశారు, తెలపరు ఉంది అక్కడక్కడ పొడదవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే 6 100, 105, 10, 15 రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి. నేనైతే ఒక చోట సుపీరియర్ డీలక్స్ ఉన్నాయి చూసా, 125 రూపాయలు వేశారంటే 12,500 అండి. చాలా మంది వచ్చారు, అడిగారు, ఎవరు అడిగినా ఆ రేటే. ఇంక 25 రూపాయలు వేశారంటే ఇంకా అడగట్లా, 25 రూపాయలు అయితే వేయడం జరిగింది అనమాట. డీలక్స్ ఎక్కడో ఒకటారా, ఎక్కువగా 100, 105, 10, 15 రూపాయలు ఎక్కువ 6 అయితే జరుగుతున్నాయి. క్లాసిక్లు నార్మల్గా చెప్పాలంటే 15 నుంచి 20, 25 ఎక్కువగా జరుగుతుందండి. ఇంకెక్కడో 130 రూపాయలు కూడా క్లాసిక్లు అయితే జరుగుతున్నాయి. క్లాసిక్ రకం వచ్చరికి బ్యాడిగి రకాలు సింజండ్ బ్యాడిగా మార్కెట్లో ఎక్కడ 10,500 నుంచి 11,000, 12, 12.5 దాకా ఎక్కువ చూస్తున్నానండి. ఎక్కడో 13,000 జరుగుతున్నాయి. కానీ 2-3 నన్ను చూసి పిలిచి, తమ్ముడు రా మా కాడ 355 బ్యాడిగా డీలక్స్ 15,200 వేసామని చెప్పడం జరిగింది. వీడియో తీశాను, వాళ్ళకి చేస్తాను, అప్లోడ్ చేస్తాను తర్వాత. 152 రూపాయలు అయితే 355 బ్యాడ్గా సుపీరియర్ డీలక్స్ వేశారు. ఎక్కువగా డీలక్స్ రకాలు అయితే లేవు. ఎక్కువగా మార్కెట్లు జరిగేది 11,000 నుంచి అండి, 12,500, 13, 13.5 దాకా జరుగుతున్నాయి. 355 5531 సెంజండ్ బ్యాడ్కి వచ్చారు కూడా అంతే, 11,500, 12.5 నుంచి 12, 12.5, 13, ఇంకా బాగుంటే 13.5, 14,000 వేయాలంటే డీలక్స్ రకాలు అయి ఉండాలి. 14, 14.5 దాకా అయితే జరుగుతా ఉంది ప్రెజెంట్. ఈ రకాలు కూడా ఎక్కువ బిఎఫ్లు పెడుతున్నారు. ఆ బిఎఫ్లు అయితే పాతవి పెడుతున్నారు, పోయిన సంవత్సరానికి 10,000 నుంచి 12, 12.5 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. కలర్ తిరగకపోతే 11.5 నుంచి 12.5 దాకా జరుగుతున్నాయి. ఏదైనా కానీ బళ్ళారి ఏరియా రకాలు అయితే డీలక్స్ రకాలైనా కానీ 12.5, 13,000 లోపే జరుగుతున్నాయి. బళ్ళారి ఏరియా అయితే మాత్రం 10,000 నుంచి 12, 12.5, 13,000 లోపే బ్యాడిగే రకాలు జరుగుతున్నాయి. అదొకటి అర్థం చేసుకోండి ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే అన్న, నెక్స్ట్ ఈరోజు నెంబర్ 5 135 నుంచి 40, 45 రూపాయలు బెస్ట్ రకాలు జరుగుతున్నాయి. డీలక్స్ రకాలు మీడియం బెస్ట్లు అంటారా 10,000 నుంచి 12, 12.5, 13,000 దాకా జరుగుతున్నాయి. నాందేడ్ నెంబర్ 5 చూసా 145 రూపాయలు వేశారు డీలక్స్. నాందేడ్ నెంబర్ 5 డీలక్స్ 145 టాప్ రేట్ అది.
అయితే నాందేడ్ నెంబర్ 5లో జరిగే క్వాలిటీలు ఎక్కువ 105 నుంచి 15, 20, 25 రూపాయలు ఎక్కువగా నాందేడ్ నెంబర్ 5లో జరుగుతూ ఉన్నాయి. తెలపరు, రంగు, సైజు అన్నీ బాగుంటేనే పెళ్ళికూతురులాగా ఉంటేనే 40, 45, 50 రూపాయల దాకా దొరుకుతుంది. అది కూడా అర్థం చేసుకోండి. ఆ రేటు చెప్తున్నాను, అన్ని ఆ రేటు వేయరు. అలాగని మీ కాయలో క్వాలిటీ ఉండాలి, అలాగని మిమ్మల్ని తప్పు పట్టట్లా చెప్తున్నానండి. ఏదో ఒక లాటు డీలక్స్ రకాలు ఈ రేట్ వేసారంటే అందరూ కూడా వాళ్ళు అంత వేసారు మా ఎందుకు వేయట్లేదని అడుగుతున్నారే కానీ అర్థం చేసుకోవట్లా. మీరు వీడియో చూసి అర్థం చేసుకోండి, అంత వివరంగా ఉంటుంది ఇదైనా కానీ. ఒక ఎల్లో చిల్లి గురించి డైలీ చెప్తున్నాను. ఒక ఆయన ఎల్లో చిల్లి ఎందుకు చెప్పట్లేదు అంటున్నాడు. ఎల్లో చిల్లి చెప్తున్నా జరిగి మార్కెట్లో శాంపిల్స్ పెట్టట్లేదు. వాటికి ఉంటే లావు కాయలు అనుకోండి 15,000 నుంచి 18, 20,000 జరుగుతాయి. సన్నకాయలు అనుకోండి 20 నుంచి 23,000 జరుగుతున్నాయి. ఇంకా డీలక్స్ రకాలు ఉంటే 25, 27,000 కూడా మొన్న వేశారు. 30. అలాగే బంగారం క్వాలిటీకి కూడా డిమాండ్ ఉంది. బంగారం కూడా ఏమి తగ్గట్లేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి అయితే డీలక్స్ రకాలు ఉంటే 140 నుంచి 45, 50 జరుగుతున్నాయి. అయితే డీలక్స్ రకాలు పెట్టలే. ఇవాళ చూసిన మార్కెట్లో మాత్రం 11,500 నుంచి 12,500, 13,000 దాకా బంగారం క్వాలిటీలు అయితే కనబడ్డాయి ఇవాళ మార్కెట్లో. నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు కూడా 115 తెలపరుచులు ఎక్కువగా కనబడుతున్నాయి. తెలపరుచిన కాయలు 85, 90, 95, 100 రూపాయలు లోపేగా జరుగుతాయండి. పిక్కలు బాగున్నాయి. కొద్ది రంగులుంటే మాత్రం నైట్గా తెలపరుంటే 100, 105, 10 వేస్తున్నారు. ఇంకా రంగులుంటే 115 నుంచి 20, 25, 30 రూపాయల దాకా బుల్లెట్లు అయితే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి. నెక్స్ట్ అలాగే ఎక్కువగా సార్క్ చెప్పాను కదా ఆల్రెడీ. సూపర్ 10 అండి. సూపర్ 10 వచ్చేసరికి 120 మంచి రకాలు బాగుంటే తెలపర లేకుండా ఉంటే 15 నుంచి 20, 25, 30 ఎక్కువగా జరుగుతుంది. తెలపరు ఉన్నాయి అనుకోండి 100, 105, 110. బిఎఫ్లు వీడియో తీసాను కూడా ఆల్రెడీ పెట్టానండి. అవి అయితే మాత్రం 9,000 కొడుతున్నారండి. బిఎఫ్లు కాదు, సిఎఫ్ అంటే 3 సంవత్సరాల కిందట అనమాట. తెలపరు ఉన్నాయి కాబట్టి 9,000 కొడుతున్నారు. తెలపరు ఉంటే అట్లాగా మార్కెట్ మీరు అర్థం చేసుకోండి, పెట్టేది కూడా ఏదైనా కానీ. అయితే సూపర్ 10 వచ్చేసరికి మంచి రకాలు ఒక చోట బెస్ట్ రకాలు పెట్టారండి. నిన్న 14,800 వేసారు వేరే షాపులో. ఇంచుమించు అదే టైప్లో ఉన్న కాయలు వేరే షాపులో పెడితే ఎంత వేసారన్నది చాలా మంది వస్తున్నారన్న ఈ రకాలు ఎవరు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే ఎందుకంటే ఇవి లాంగ్ వెళ్తాయి, లోకల్ కాదు కదా, లారీ వెళ్ళవను, మరి ఎందుకు అడగట్లేదు అన్నారు. మినిమం ఎవరైనా అడిగారంటే ఒక ఆయన అడిగాడు 14,000కి, నేను అన్నాను అన్నారు. అది అట్లా తక్కువలో అడుగుతున్నారు ఏదైనా కానీ. క్వాలిటీలో ఉన్న కొన్ని చోట్ల బాగానే ఉంది మార్కెట్. ప్రెజెంట్ 130 రూపాయల దాకా ఎక్కువగా దొరుకుతున్నాయి. 34 కానీ సూపర్ 10 కానీ. తేజ వచ్చేసరికి 140 నుంచి 42, ఎక్కడో ఒకటి 45 రూపాయలు జరిగినాయి. ఆ 45 రూపాయలు వేసేవి కూడా క్వాలిటీ అయితే కాదు, పెద్ద క్వాలిటీ ఏం కాదు, నార్మల్ క్వాలిటీ. అది కూడా అర్థం చేసుకోండి ఒకసారి. ఎవరు కూడా డీలక్స్ రకాలు పెట్టట్లేదు. అయితే జరిగింది మార్కెట్ ఇవాళ 140, 42 రూపాయలు ఎక్కువగా జరిగింది. ఎక్కడో ఒకటారా 45 రూపాయలు అయితే తేజాలు అయితే వేశారు. మార్కెట్లో 110, 15, 20, 25 రూపాయలు తేజాలు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి. బిఎఫ్ రకాలు కూడా పెడుతున్నారు. అవి కూడా 11,000 నుంచి 12,500, 13,000 లోపే జరుగుతున్నాయి రంగులుంటే మాత్రం. తేజ తాలు 75, 80 ఈ లోపల జరుగుతున్నాయి. కలగలుపు ఉంటే 85, 90 రూపాయలు వేస్తున్నారు మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి అయితే. నెక్స్ట్ ఎక్కువగా అయితే మాత్రం ఈ టమోటా అండ్ సపోటా మిర్చి మార్కెట్లో ఎవరు శాంపిల్స్ పెట్టట్లేదు. అది కూడా ఒకసారి తెలుసుకోండి. పెడితేనే చెప్పగలం. కడ్డీ బ్యాడ్గా, డబ్బీ బ్యాడ్గా అవి కూడా పెద్దగా క్వాలిటీలు లేవు, శాంపిల్స్ పెట్టట్లేదు. సంఘం 414 మిర్చి మరి నిన్న ఒక ఆయన చెప్పాడు, తమ్ముడు మా కొట్లో 135 రూపాయలు వేసామమ్మా అన్నారు. బెస్ట్ క్వాలిటీ బాగున్నాయి అంట, తెలపర లేకుండా సైజు ఉన్నాయి. 13,500 సంఘం మిర్చి వేయడం అయితే జరిగింది ఈ విధంగా. నెక్స్ట్ అలాగే కర్నూలు ఏడి కూడా మార్కెట్లో క్వాలిటీల పరంగా తక్కువగా పెడుతున్నారు. క్వాలిటీలు పెద్దగా లేవన్న పిక్కలు లాంటివి, మీడియాలు ఎట్లాంటివి ఉన్నాయి అవి కూడా వచ్చేసరికి మన మార్కెట్ యార్డ్లో 85 రూపాయల నుంచి 95, 100, 115 రూపాయల దాకా జరుగుతుంది. కర్నూలు ఏడి బెస్ట్ రకాలు ఏడ పెట్టలేదు. ఉన్న 10 వచ్చేసరికి 12,000 నుంచి 13, 13,500 జరుగుతాయి. డీలక్స్ ఉంటే 14, 14,500 దాకా అయితే డీడీలు వచ్చేసరికి జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ. ఈ 101 సువర్ణ బేడకి ఈ రకాలు కూడా బిఎఫ్లు తెలపరున్నవే పెడుతున్నారు. ఇవి కూడా 95 నుంచి 100, 110, 15 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. తాళ్ళు రకాలు, సీడ్ రకాలు 45 నుంచి 55, 60 రంగులుంటే 65, 70. 26 సార్కు 63 ఈ రకాలు కూడా 5,000 నుంచి 6,000 రంగులుంటే 65 రూపాయలు కూడా జరుగుతున్నాయి. 34 తాళ్ళు కూడా 45 నుంచి 55 కూడా జరుగుతున్నాయి. 34 తాళ్ళు వచ్చేసరికి కూడా ఈ క్వాలిటీలలో ఏదైనా కానీ. మన ఛానల్ ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ తాలు కానీ ఏమైనా కొద్ది మార్కెట్ దసరా ఊపాలో కొద్దిగా స్లోగా జరుగుతుంది. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.